ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప వచ్చాడు వచ్చాడు కులము మతముల దంప ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప వచ్చెర ఒకడు అతడొక గంగా నది అతడొక బుద్ధగయ అతడొక హిమశిఖరం అతడే కేశవుడు అతడే నా ప్రభు అతడే గురువు అతడొక అగ్ని పర్వతం జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు జనగణ మనమాతడు జనసేనై కదిలాడు జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు పర్వతాన మెరిసే భిక్షుడతడు రాతి సింహాసనంపై రాజతడు బడుగుల పాదాల పట్టు బానిసతడు చేతికి ఎముకలేని నిర్మలదాతడతడు మమకారములో మాతృమూర్తి అతడు దండింపదయగల తండ్రి అతడు బడుగు జీవుల బాగుదాహార్తి అతడు అడుగడుగుణ ఉద్యమ ఊపిరి అతడు హృదయ సామ్రాజ్యము నేలే రాముడతడు సేతునైన మింకు మహామత్స్యమే అతడు గురుపాదాల పట్టు శిష్యుడతడు జనగణ మనమాతడు తల్లి ఒడిలోన ఒదిగే శిశువతడు పడతి రక్షణకై నిలిచే ప్రభువతడు ధైర్యాన కొండంత శిరస్సు గలవాడు దయందు సరస్సంతలో దయనవాడు మా ఆడపడుచులందరికీ మెడపైన మిద్దెల పైన ఉన్న మా ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి జన పిడుగుల్లాంటి జన సైనికులకి మన తమ్ములందరికీ తాడేపల్లిగూడెం పుర ప్రముఖులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం హృదయపూర్వక ధన్యవాదం ఒక నిమిషం నేను మేనిఫెస్టో గురించి మాట్లాడటం జనసేన విధి విధానాల గురించి మాట్లాడటం పద్ధతి అయితే 2009లో అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మన తాడేపల్లిగూడెం
కైవసం చేసుకున్న స్థానం ఇది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే క్యాన్వాసింగ్ కూడా చేయడానికి ఇష్టపడక ఇంట్లో కూర్చుంటే ఆయన్ని గెలిపించింది తాడేపల్లిగూడెం యువత, తాడేపల్లిగూడెం ఆడపడుతుంది. మన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒకటే అడిగారు, ఆ రోజు నుంచి ఏ సభలో అంటే ఒక పొలిటికల్ పార్టీ ఆశయాలతో ప్రారంభించినప్పుడు, మంచి చేద్దామని ప్రారంభించినప్పుడు ఎంతమందికి ప్రూవ్ చేయాలంటే చెడు చేయడానికి, ఒక లంచగొండితనం చేయడానికి, అవినీతికి చేయడానికి ఎవరు ప్రశ్నించరు, ఎవరు శంకించరు. కానీ ఆశయాలతో ఒకడు వచ్చి సమాజానికి ఏదైనా చేద్దామని తపన పడితే ఎన్ని తిట్లు తింటాడు, ఎన్ని కష్టాలు పడతాడు, ఎంతమంది తిడతారంటే. తెలుగుదేశం పార్టీకి ముందు నేను సపోర్ట్ చేయాలనుకోలే. 2014లో ప్రధానమంత్రి మోడీ గారు ఆ టైంలో అభ్యర్థిగా ఉండి మేము వాళ్ళతో కలిసి వెళ్తున్నాం, మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్తే ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చెప్పిన తర్వాత అందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాం. సపోర్ట్ చేసి వాళ్ళకి మనం కోరుకుంది ఏం కోరుకున్నాం, మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారని చెప్పి యువతకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ పర్పస్ ఏంటంటే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వచ్చి ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తాయని చెప్పే కదా మనం చెప్పింది. ఇలాగా ఎన్నో రకాలుగా మోసం చేసి మాటలను వెనక్కి తీసుకెళ్ళి ఇవన్నీ ఉంటే నేను చాలా ఆలోచించి ఎంతనో న్యాయం జరుగుతుందని ప్రయత్నం చేశాను. సంవత్సరాలు చెప్పి చూశాను. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ చాలా మందికి చెప్పి చూశాను. వాళ్ళందరికీ ఒకటే ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ అనుభవం లేనివాడు, రాజకీయాలు తెలియనివాడు. ఏదో 2014లో ఒత్తిడి పెట్టి చేయించేసుకున్నాం పని. వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని స్థానాలు వచ్చేసి ఈ పని అయిపోయిందని చెప్పి పక్కన పెట్టి నేను ఏదైనా చెప్తే చాలా వెటకారం, నిర్లక్ష్యంతో వాళ్ళు తిట్టేవాడు. తెలుగుదేశం నాయకులకు అర్థం కాంది, చాలా మంది తెలుగుదేశం నాయకులు 16-17 ఏళ్ల వయసులో మీరు ఏ బీర్ తాగాలని ఆలోచిస్తుంటే అందరం చెప్పట్ల కొంతమంది తెలుగుదేశం నాయకులు. నేను భారతదేశానికి ఏ భావజాలం బాగుంటుందో ఆలోచించిన వాడిని. ఇది నాకు ఈరోజు నన్ను అడిగారు, ఎప్పటిదాకా నువ్వు జనసేనను మోసుకెళ్తావంటే మీలో నలుగురు వచ్చిన సమాన్ని మోసుకెళ్లే వరకు నా జనసేనను మోస్తాను. ఎందుకు ఇంత తపనంటే మనకి నేర్పించే పాఠాలన్నీ చాలా మహాత్ములతోటి, విలువగల వ్యక్తులు, మహనీయుల జీవితాలతో చెప్పి సగటు రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతా ఉంటే, అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ టీడీపీ కానీ నాకు వారికి వ్యక్తిగత శత్రుత్వం లేదు. నాకు వాళ్ళు ఎవరితోటి నేనేం కోరుకుంటానంటే సగటు మనిషి సామాన్యుడు బతికే భారతం కావాలని కోరుకుంటాను. కష్టంతో పనిచేసే ఒక రైతు కూలి బతకాలని కోరుకుంటాను. నీతి నిజాయితీలతో, విలువలతో ఉన్న పారిశ్రామికవేత్త బతకాలని కోరుకుంటాను. ఉదాహరణకి టీడీపీ నాయకులు ఒకలాగా ఒత్తిడి పెడితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ అనుకుంటారు రవీంద్ర రెడ్డి గారిని ఒక ఆయన ఉంటారు, కడప సంబంధించిన వ్యక్తి, మేయర్.
నేను 2003లో రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మకి చెప్పాను, మా అమ్మ మనకెందుకు చిన్న జీవితాలు మన ఎందుకు. నేను చిన్నప్పటి నుంచి ఒకటే అనుకున్నాను, దేశానికి పనికొచ్చే పని చేయాలనుకున్నాను. ఇలాంటి వాతావరణంలో 2006లో ఉన్నప్పుడు నేను అన్నవరం అనే సినిమా షూటింగ్ల కోసం ఒక వ్యాన్లో కూర్చొని ఉంటే, అంటే నాకు ఎందుకు రాజకీయాలని, ఎందుకు ఇలాంటి వ్యక్తులను చిరాకు, నాకు నా పనేదో నేను చేసుకుంటాం, మనం ఎవరి జోలికి వెళ్ళి చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. సగటు మనిషి బతకాలి. మీరు ఎమ్మెల్యేలో ఎంపీలో డబ్బున్నోళ్ళు సంతోషం, అది మీ సంపద. కానీ మీ అధికారం, మీ డబ్బు, మీ హోదా సగటు మనిషి ఇబ్బంది పెడితే వాడు ఎవడైనా నాకు శత్రువేనా, మీరు ఎంత గొప్పడైనా వాడు. ఇలాగా ఉంటే అనవరం షూటింగ్ చేస్తూ ఉంటే సడన్ గా మనం ఎవరైనా ఇంట్లోకి తోసుకెళ్ళగలం కదా, పర్మిషన్ అడుగుతాం కదా. ఎవరు నేను ఉంటున్న రూమ్లోకి వచ్చేసి నా లోపలికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనమామ అనుకుంటారు, ఆయన కడప మేయర్, ఆయన వచ్చి ఏం లేదు మీరు మాకు సినిమా చేయాలంట. నాకు అర్థం కాల, ఎవరు ఈయన అని అడుగుతున్నాను. అదే అండి మన జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు బావమర్ది చెప్పారు. అలాగే అండి. నేను చెప్పాను అలా చేయనని చెప్పాను, ఏదో మాట్లాడి పంపించాను. కానీ నాకు ఆ రోజున అనిపించింది, నాలాంటి వాడిని, ఎవడి జోలికి వెళ్ళని వాడిని, నాలాంటి వాడి దగ్గరికి వచ్చి ఇంత ఇబ్బంది పెట్టగలిగితే ఇలా అధికార దర్భం ఉన్న వాళ్ళు సామాన్యుల్ని ఎలా బతికించగలరు అనేది నాకు నిజంగా విసుగొచ్చింది. నేను అనుకున్నాను ఆ రోజున, నాలాంటి వాడు కూడా తెగించకపోతే, ఇంత అభిమాన బలం ఉండి నాలాంటి వాడు కూడా భయపడితే రాజకీయాల్లోకి రావడానికి, ఇది సమాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతారని చెప్పి, సమాజానికి అన్యాయం చేసిన వాడిని అవుతానని 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టాను. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సే ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఆ రోజు అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నా అన్న మీద అపారమైన గౌరవం మర్యాదతోటి వెనక్కి వెళ్ళిపోయాను. అన్నయ్య గారిని అంటే ఈరోజు కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని విమర్శించవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించవచ్చు. రాజకీయం అనేది ఎయిదర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉండాలి, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండాలి, కానీ ఇంకెవరిలో ఉండకూడదు. ఇంకెవరికి చేత కాదు రాజకీయం. వీళ్ళకే డిఎన్ఏ ఉంది, వీళ్ళకే పొలిటికల్ డిఎన్ఏ. ఈ రెండు కుటుంబాలకు ఎవరికి ఉండదు. నేను వీళ్ళకి ఎలా చెప్పాలి సమాధానం? ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు టికెట్లు అమ్ముకున్నాం, అలా అమ్ముకున్నాం అని చెప్పి తప్పుడు కొలుసిందే వెళ్తారు. అరే మాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ మీలాగా జైళ్లలో కూర్చొని లక్షల కోట్లు స్కామ్ చేసి అంత నైతిక పతనం చెందిన వ్యక్తులం కాదు మేము. మాకున్న సమస్య ఏంటంటే మెత్తదనం, మంచితనం, మనసు మెత్తదనం. ఏంటంటే మేము రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి గారు ఒత్తిడి తీసుకోలేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. దెబ్బ కొట్టింది కూడా. ఉదాహరణకి తాడేపల్లిగూడ ఎమ్మెల్యే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు లాస్ట్ 2 days అని తిరగడం మానేశాడు, అవసరం లేదనుకొని. అభిమానులు గెలిపించారు ఆ రోజున తాడేపల్లిగూడ. ఇన్ని పడుతూ మనకి దగ్గరోళ్ళు దెబ్బ కొట్టారు. బయట వాళ్ళు ఎలాగో అంటే ఒక కోట్లోకి ఎంటర్ అవ్వాలంటే లోపల తలుపు తీయాలి, పక్కన ఉన్న వాళ్ళు తలుపు తీశారు, లోపల ఉన్న వాళ్ళు పక్క తలుపు తీశారు. అందువల్ల రోజులు పెట్టుకోలేకపోయాం. అలాంటి సమయం తర్వాత, అన్ని సంవత్సరాల తర్వాత 2014లో సోకాల్ తెలుగుదేశం పార్టీ ఉంది. బాగా దివంగత నేత ముఖ్యమంత్రి, ఆయన కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు. అంటే వీళ్ళందరికీ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ నాయకులు తిట్టకుండా ఉంటే ఒకరికి ధైర్యం లేదు ఆ రోజున. ఎందుకు ఆంధ్ర పాలకుల్ని, ప్రజల్ని వేరు చేసే వ్యక్తిత్వం లేదు మీకని ఒక్కడు అడగలేకపోయాడు. భయాలు ఏంటంటే అందరికీ హైదరాబాద్లో ఆస్తున్నాయి, అందరికీ హైదరాబాద్ నుంచి చేస్తే దాడులు చేస్తారేమో అన్న భయం. ఇవన్నీ చూసి విసుకొచ్చి నేను తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ నాయకులు చేసే మాటల పట్ల నేను చాలా వ్యతిరేకం. నేను చాలా
ప్రత్యేక పరిస్థితులు మాట్లాడారు. జనసేన ఆవిర్భావానికి తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం జనసేన పార్టీ పెట్టాను. మనల్ని అడ్డగోలుగా తిడుతూ ఉంటే ఇప్పుడు కూర్చోబెట్టి అసెంబ్లీకి వెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, 2 సంవత్సరాలు జైల్లో కూర్చున్న వ్యక్తి, 1,50,000 కోట్లు తిన్నాడని చెప్పేసి ఆ వ్యక్తి, 3 లక్షల కోట్లు తిన్నామని చెప్పి తెలుగుదేశం నాయకులు, వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతుంటే వారికి తాడేపల్లి గురించి ఒకటే సమాధానం చెప్తున్నాను. ఇది 2009 కాదు, 2019 గుర్తుపెట్టుకో. రాజకీయం మీ ఇద్దరు ఇళ్లలోనే కాదు, ప్రతి ఒక్క సామాన్యుడి ఇంట్లో వచ్చే చూపిస్తాను మీకు. రాజకీయాలంటే కేవలం మీ ఇళ్లలో పుట్టి పెరగలేదు. దేశం కోసం ప్రేమించే వాళ్ళం, సమాజంలో అన్ని వర్గాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళం. ఒక వర్గానికి కొమ్ము కాసేవాళ్ళం కాదు. మనకి వివక్షలు లేని ఆలోచన విధానం, ఇవన్నీ ఆలోచించి మాట్లాడి రాజకీయాల్లోకి వచ్చాను. ఇందాక అడుగుతా ఉన్నారు తెలుగుదేశం నాయకులు కొంతమంది పశ్చిమ గోదావరిలో, తూర్పు గోదావరిలో మనం కలిసిపోయామని చెప్పి. ఒకవైపేమో ఇలాంటి పిచ్చి కూతలన్నీ తెలుగుదేశం నాయకులు మనకు చెప్తా ఉన్నారు, ఇంకోవైపు వైసీపీ వాళ్ళు కూర్చోబెట్టి మన తెలుగుదేశంతో కలిసిపోయాని, తెలుగుదేశం నాయకులు మన వైసీపీ, ఇట్లాగా మనుషుల్ని, మన జన సైనికులతో పాటు ఓటర్స్ అందరినీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. నేను తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులకి చెప్తున్నాను, నేను చాలా మెత్తగా మాట్లాడతాను, మర్యాదగా మాట్లాడతాను, కానీ మీరు మీ కోతలకి, మీ తప్పుడు కోతలకి హద్దులు లేకపోతే ఎంత గట్టిగా మాట్లాడాలో నాకు తెలుసు. నాకు చాలా గట్టి భాష తెలుసు, తోలు తీసే భాష నాకు వచ్చు. వీళ్ళు ఈ రోజున ఎవడన్నా పార్టీ స్టార్ట్ చేశారంటే, ఒకళ్ళేమో వాళ్ళ నాన్నగారి పేరు మీద పెట్టిన పార్టీని లాక్కొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మామగారు పెట్టిన పార్టీలో వచ్చిన చంద్రబాబు గారు, దమ్ముగా మగాళ్ళ నిలబడి పార్టీ పెట్టింది మనమే, జనసేనే. 1,000 కోట్లు లేవు, పులివెందుల కిరాయి మూకలు లేవు మన దగ్గర. బలంగా పెట్టాం. దేనికి పెట్టాం పార్టీ? ఆత్మగౌరవం కాపాడడం కోసం, మన అభ్యున్నతి కోసం, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పెట్టాం పార్టీ. విసిగిపోయాం. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. కేసీఆర్ గారు బిస్కెట్ లాగేసితే ఏరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏవా మీకు పౌరుషం రాదా? మీకు ఇదే మీ పులివెందుల పౌరుషం. కేసీఆర్ గారి దగ్గర బిస్కెట్ ఏరుకోవడానికి వెళ్తారా మీరు? కేసీఆర్ గారు తిట్టిన తిట్లు మర్చిపోయారా? రాజశేఖర రెడ్డి గారు కూర్చోబెట్టి వెళ్తే మనకి కేసీఆర్ గారికి మనకి తెలంగాణ వస్తే ఇబ్బంది పెడతామని సొంత నాన్నగారు చెప్పారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు పేరు చెప్పి మీరు ఓట్లు అడుకుంటుంటే మీ నాన్నగారు చెప్పిన దారిని మీరు వెనక్కి నడవలేకపోతున్నారా మీరు? అది వాళ్ళ రాజకీయం. నేను ఒకటే మాట మాట్లాడతా, కష్టమో నష్టమో పెట్టి తలకాయ తెగిపోవాలి, కానీ మాట అయితే నేను మార్చను. నేను ఒకటే తాడేపల్లి గుడిని చెప్తా ఉన్నాను. ఎంతకాలం తెలుగుదేశం పల్లకీలు కానీ, ఎంతకాలం వైసీపీ నాయకుల పల్లకీలు మోస్తాం? ఎన్ని దశాబ్దాలు పల్లకీలు మోస్తాం? పల్లకీలు మోసి మోసి భుజాలు వరిసిపోయినాయి. మనందరికీ మారాల్సిన టైం వచ్చింది. ఇది కేసీఆర్ గారు అడిగినంటే నేను కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో పనిచేయాలి. నేను మా ఆంధ్ర కోసం పనిచేసేవాడిని, తెలుగు ప్రజల ఐక్యత కోసం కోరుకునేవాడిని, తెలంగాణ బాగుండాలని కోరుకునేవాడిని. అంతేగాని మీ వ్యక్తిగత కక్షలు, మీకు చంద్రబాబు గారి మీద కేసీఆర్ గారి కోపాలుంటే తాడేపల్లి గూడెంలో వచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోండి చంద్రబాబు గారు. కానీ మీరు వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పౌరుషం లేదా? ఆంధ్ర వాళ్ళని తిట్టాడు ఆయన కేసీఆర్ గారు.
అసలు ఈ పౌరుషం రాదా? ఎంతసేపు ఓదార్పు యాత్రలో బుగ్గలు నిమరటం, గెడ్డాలు నిమరటం తప్ప పౌరుషం రాదా మీకు? అదేనా మీ పౌరుషం? అరే ఒక్క పూట రాగి ముద్ద తింటేనే నాకు పౌరుషం వస్తుంది. నాకు రాగి ముద్ద పౌరుషం రాదా జగన్మోహన్ రెడ్డి గారికి? వెళ్ళి కేసీఆర్ గారు బిస్కెట్లు పడేసి తెచ్చుకుంటారు, వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకుంటారు, వెళ్ళి మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వని అమిత్ షా కాళ్ళు పట్టుకుంటారు వీళ్ళు. వీళ్ళందరికంటే కూడా కేటీఆర్ గారు నాకు బాగా తెలుసు, కేసీఆర్ గారు బాగా తెలుసు, అందరూ నాకు తెలుసు. కానీ మర్యాద వేరు, ఆంధ్రుల ఆత్మగౌరవం వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం వేరు. అది రెండు విభిన్నమైన విషయాలు. అలాగే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు దేశభక్తి అనలేదే. ఆయన ఏమన్నాడు? వైజాగ్లో స్కామ్ ఆంధ్ర అయిపోద్ది అన్నాడు ఆయన. మరి స్కామ్ ఆంధ్ర వ్యక్తులతో భారతీయ జనతా పార్టీ వ్యక్తులు ఎలా కలుస్తారు? ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి, మీరే ప్రధానమంత్రి గారే స్వయంగా ఢిల్లీలో వైజాగ్లో ఇది మనం కలిసి పోటీ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు వస్తే స్కామ్ ఆంధ్ర అవుతున్నారు. పోనీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అంట అవినీతి ఉండదంట, అధికారులు లంచాలు తీసుకోరంట. మరి ఎవరు లంచాలు తీసుకుంటారు? ఆయన ఒక్క ఆయన తీసుకుంటారు లంచాలు, ఇంకెవరు తీసుకోరు. అలాగే మనం స్కామ్ ఆంధ్ర కాదనుకుంటే చంద్రబాబు గారు కరప్షన్ ఆంధ్ర తీసుకొచ్చారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఇసుక కనిపిస్తే చాలు సంకల్లో ముట్టుకుని జేబులు వేసుకుని అమ్మి పడుతోపడం మొత్తం. ఇవన్నీ చూసి విసిగిపోయి ఎందుకు ఇండివిజువల్ గా ఉన్నాం, ఎందుకు ఒంటరిగా పోటీ చేస్తున్నాం అంటే మన ఉనికిని చాటుకోవడం కోసం. గెలుపు అనేది కాలం తాలూకు శక్తి. మార్పు రావాలని కోరుకున్నప్పుడు కాలం గెలిపించి తీరుతుంది. మనం ముఖ్యమంత్రి అవ్వాలా లేదా, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలా లేదా అనేది పట్టుమని 40 రోజులు కూడా లేదు, 40 రోజుల్లో తేల్చుకుందాం. నేను మార్పు కోసం చాలా బలంగా వచ్చిన వాడిని. 1000 కోట్లు లేవు నా దగ్గర, కిరాయి మూకలు లేవు. నాకున్నదల్లా మా ఆడపడుచులు ఉన్నారు, మా జన సైనికులు ఉన్నారు మన దగ్గర. దానికి మనకి వీళ్ళందరూ అడుగుతున్నారు, మనం టీడీపీ వైపు సాఫ్ట్గా ఉన్నాను. టీడీపీ వైపు విమర్శలు చేయట్లేదంట. టీడీపీ తొక్కు తీసి నార తీసి పిలిచింది 2018 మార్చి ఆవిర్భావ సభలో చెప్పాను. టీడీపీ నా దృష్టిలో 2018లోనే ఓడిపోయింది. వాళ్ళ అధికారంలోకి రావట్లేదు టీడీపీ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు 2018లో ఓడిపోయారు. ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చాం, వాళ్ళ కరప్షన్ ని చెప్పాం కరెక్ట్ చేసుకోమని. లేదంటే 2018లో బయటకు వచ్చి వాళ్ళ నుంచి ఆ రోజే ఓడిపోయారు 2018లో. నాకు టీడీపీ అనేది అది సైకిల్ చైన్ తెగిపోయిన పార్టీ. అది సరే, ఆల్రెడీ తెగిపోయిన సైకిల్ చైన్ అన్నా కానీ సరే, ఉన్న సైకిల్ చైన్ బిగించి మనం బలిగితే అది కరప్షన్కి వెళ్ళిపోయింది. ఈ రోజున టీడీపీకి నెట్టుకుంటూ వస్తా ఉన్నారు. వాళ్ళు స్టాండ్ వేసుకుని తొక్కుకోవాల్సిందే తప్ప అది ఎక్కడికి అభివృద్ధి లేదు, ఏమీ ఉండదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయనేమో అనకూడదు, ఎంతసేపు ఏమో అనకూడదు. ఈయనేమో రాష్ట్రానికి రారాజు, ఈయన రాష్ట్ర బిడ్డ, ఈయన ఒక్క మాట అనకూడదు. ఈయనేమో అందరినీ ఉరిదీస్తాను చంపేస్తాను అనొచ్చు. నన్నేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడదు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు, తగ్గిపోతాడు ఆయన. నాకు అలాంటి సమస్యలు లేవు. పేరు తీస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు అనుకుంటే నాకు అలాంటి ఇబ్బందులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడితే నన్ను టీడీపీ పార్ట్నర్ అంటూ ఉంటాడు. టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్ట్నర్ అనేవాళ్ళు మొన్నదాకా. సో అది కుదరలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడడం మానేశారు. వైసీపీకి నేను టీడీపీ పార్ట్నర్ అయితే ఈరోజు నన్ను మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? అమిత్ షా పార్ట్నర్ ఇతను, గోత్ర నరమేధం జరిపి అలాంటి కేసుల్లో ఉన్న వ్యక్తికి ఈయన పార్ట్నర్. ఈయన అమిత్ షాతో సావాసం చేసిన వ్యక్తి,
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ భారతీయ జనతా పార్టీ చీకొట్టిన పార్టీ నాయకుల దగ్గర వెళ్ళి వాళ్ళకి పాదాల దగ్గర ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వీళ్ళందరికంటే కూడా నేను భారతీయ జనతా పార్టీ నాయకులకి ఎక్కువ తెలిసిన వాడిని. నేనే బయటకు వచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం బయటకు వస్తే ఈయన వచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వాడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు. ఇది తీసుకోండి మా పోనీ ఈయన కిరాయి మోకులు, ఈయన రౌడీ మోకులు ఇవన్నీ పక్కన పెడతాం. కనీసం చట్టసభలకు వెళ్తాడా, ఆయన అసెంబ్లీకి వెళ్తాడా? ఉదాహరణకి వెళ్ళి వెంకయ్య కాలువకి వంతెన నిర్మించాలి, దయచేసి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పండి. అది ఎవరు మాట్లాడరు. ఏరోడ్రోమ్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తులు పొలాలు పోయినప్పుడు పరిహారం ఇప్పించమని చెప్పండి, పాత సమస్య. దానికి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. అలాగే ఎర్రకాలువ వంతెన ఉంది, దాని గురించి మాట్లాడిన ఈయన ఎంతసేపు వదపయాత్రలు వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులుగా అని చెప్పి అందరి చేత డబ్బులు ఖర్చు పెట్టించడం తప్ప కూర్చోబెట్టి అండగా నిలబడతాం రాష్ట్ర ప్రజలకన్నా ఆలోచన ఏ కోసం నేను లేదు. నాకు ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక కౌన్సిలర్ కూడా లేడు. ఈరోజు నేను బయటికి వచ్చి ఇన్ని సమస్యల్ని తెలుగుదేశం మెడలు వంచి చేయించాం. ఈ రోజున మన ఇన్ని పనులు వచ్చి మరి ఎందుకు చేయించలేకపోయారు? నాకు ఒకటే కోరుకుంటున్నాను, కొత్త రక్తానికి రాజకీయాలకు ఎక్కించాలి. రాజకీయం అనగానే వేల కోట్లు, వందల కోట్లు పెట్టుబడి అయిపోయింది. దీన్ని మార్చాలి అంటే కొత్త తరానికి సామాన్యం తీసుకురావాలి రాజకీయాల్లోకి. నేను ఇచ్చాను టికెట్, ఒక బస్ కండక్టర్ కొడుకు ఇచ్చాను ఒక టికెట్, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఇచ్చాను ఒక టికెట్. సామాన్యులు ఏమి పోరాటం చేయగల ఆడపడుచుకు టికెట్లు ఇచ్చాం. ఇంతమందికి అన్ని కులాలకి సంబంధించి ఇస్తే వీళ్ళు ఎంతసేపు వాళ్ళ బంధువులు, వాళ్ళ మనుషులు తప్ప నిజానికి సమాజాన్ని సమగ్రంగా చూసే పరిస్థితిలో వెళ్ళారు. అందుకని నేను మీకు చెప్పుకుంటుంది కూడా, నేను చనిపోయేదాకా ఈ దేశానికి, మన సమాజానికి సేవ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. చాలా చిన్న వయసులో. ఇందాక చెప్పినట్టుగా ఒక్కొక్కళ్ళు ఏ బీర్ బాటిల్, ఏ బ్రాండ్ బీర్ తాగుదామంటే నాకు మన దేశానికి, మన సమాజానికి ఏ భావజాలం కలుపుద్దని ఆలోచించేవాడు. ఈరోజు ప్రతి మండలంలో జనసేన పార్టీ తరపు నుంచి, జనసేన ప్రభుత్వం తరపు నుంచి రాగానే ప్రతి మండలంలో 10 ఎకరాల్లో దేశభక్తి ప్రాంగణం పెడతాం. దేశభక్తి ప్రాంగణం అంటే మనకి ఒక ఎక్స్ మిలిటరీ వ్యక్తుల ఆధ్వర్యంలో దేశభక్తి ప్రాంగణం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యువతను తిడతా ఉంటారు వీళ్ళు. అంటే బాధ్యత లేదంట యువతకి. ఎవరికి లేదు బాధ్యత? ఏం మాట్లాడుతున్నారు చూడండి. విద్యార్థుల కోసం జన సైనికులు యువత అడుగుతోంది, మా కోసం వంతెన నిర్మించమని అడగట్లా. బోడపాడు స్కూలు విద్యార్థుల కోసం, భావితరాల కోసం వెంకయ్య కాలు వంతెన నిర్మించమని అడుగుతా ఉన్నా. అంటే వీళ్ళకి జనసేన అనగానే ఏముంటుందండి, 14 ఏళ్ళు 15 ఏళ్ళు చిన్నపిల్లలు అంట. చిన్నపిల్లలందరూ కూడా చెప్తున్నాను, ఒక్కసారి అమ్మా నాన్నకి చెప్పండి, జనసేనకి ఓటు వేయకపోతే ఓటు ఎందుకు వేయాలి చెప్పాలంటే మీ బంగారు భవిష్యత్తు కోసం నేను వచ్చానని చెప్పండి. చిన్నపిల్లలందరికీ చెప్తా ఉన్నాను. అలాగే ఈ దేశభక్తి ప్రాంగణం అంటే దేశాన్ని నాకు సమూలంగా నేను నా సినిమాల్లో కూడా దేశభక్తి పాటలు ఎందుకు పెట్టేవాడిని అంటే, వెళ్ళి సరదాగా ఆట పాట డాన్సులు పెట్టలా, బాధ్యత, సమాజం పట్ల బాధ్యత అనే పాటలు ఎందుకు పెట్టానంటే, ఏ మేరా జహా అనే పాట ఎందుకు పెట్టాను, దేశం పట్ల బాధ్యతను గుర్తు చేయడానికి, సమాజం పట్ల బాధ్యతను గుర్తు చేయడానికి. సినిమాని వినోదంతో పాటు సమాజానికి ఉపయోగపడాలని ప్రయత్నం చేసిన వాడిని. దాంట్లో భాగంగా నేను సినిమాలను అంత చేయగలిగినప్పుడు రాజకీయాల్లో త్రికరణ శుద్ధిగా వచ్చాను నేను. మనం దేశభక్తి ప్రాంగణాలని 10 ఎకరాల స్థలంలో అక్కడ మన దేశభక్తులు ఏమేం చేశారు, దేశానికి స్థానిక నాయకులు ఏం చేశారు, ఇవన్నీ వీటితో పాటు యువతకి దేశభక్తి పెంపొందించుకోవటం, శారీరక దారుఢ్యం కోసం వ్యాయామశాలలు, అలాగే స్పోర్ట్స్ పెట్టాలి, మీకోసం యుద్ధ విద్యలు, మీకోసం సంగీతం అనేది చాలా బలంగా రావాలి. అలాంటి యువతని వికసింపచేయడం కోసం నేను ప్రతి మండలంలో జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి మండలంలో దేశభక్తి ప్రాంగణాన్ని 10 ఎకరాల స్థలంలో ఎక్స్ మిలిటరీ
వ్యక్తి ఆధ్వర్యంలో పెట్టిస్తాం. అది మనకి దేశ నిర్మాణానికి స్వామి వివేకానంద కోరుకుంటూ దేశానికి 100 మంది యువ నాయకులు చూపిస్తే మారుస్తానంటాడు. నేను కోరుకుంటుంది గ్రామానికి 100 మంది యువకులు కావాలి, ఈ దేశాన్ని మార్చాలి. ఒకసారి మీ ప్రేమ గాయపరుస్తూ జాగ్రత్త. ఇది సరే, వైసీపీ ప్రూవ్ చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, టీడీపీకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మనం వచ్చి ఏం చేద్దాం? జనసేన తరపు నుంచి ప్రభుత్వం రాగానే, జనసేన రాగానే మనం ఏం చేస్తాం? జనసేన ప్రభుత్వం రాగానే మొదటి సంతకం అంటే మట్టిలో నుంచి పరిమళాలు తీసే రైతు, మట్టిలోంచి కస్తూరిని తీసే రైతు. నేను వ్యవసాయం చేసిన వాడిని, జానీ కృషి తర్వాత వ్యవసాయం చేసిన వాడిని. చేస్తే 5 బస్తాల బియ్యం పండించడానికి చిన్న కుంట్లో ఏళ్లకి ఆనికాయలు వచ్చేసి నలిగిపోయేవాడిని, ముళ్ళు గుచ్చుకునే. రైతు కష్టం బాగా తెలిసిన వాడిని. వ్యవసాయం చేసి కొమ్మలు కోస్తుంటే ఈ చేతికి టెన్నిస్ ఎల్బో వచ్చేసేది, మొక్కలు చెత్తలు మన పొదలు కొట్టి. రైతు పడే కష్టం నాకు బాగా తెలిసిన వాడిని. ఎందుకంటే రైతు ఒక్కరోజు సభకి వెళ్తేనే వీళ్ళకి 5,000 మనకి పెన్షన్ వస్తుంది జీవితకాలం. చట్టసభలకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెన్షన్ వస్తుంది. కానీ మనకి అన్నం పెట్టే రైతుకి ఎవరు పట్టించుకోరు. అలాంటి రైతుకి, అన్నం పెట్టే రైతుకి మేము ఉన్నామని తెలియజేసుకుంటూ 5,000 రూపాయలు 60 సంవత్సరాల ప్రతి రైతుకి పెన్షన్ ఇచ్చే మొదటి పథకాన్ని ఫైల్ మీద సంతకం చేశారు ముఖ్యమంత్రి కాగానే. అలాగే పంట పండేటప్పుడు పంట సాగు సాయం కోసం 8,000 రూపాయలు రైతుకి ప్రతి ఎకరానికి ఇచ్చి తీరుతాం. అలాగే ఇప్పుడు నేను నిన్న ఒకటి చేశాను, ఒక పథకం ప్రకటించాను. అదేంటంటే ఆడపడుచు. మన దేశంలో ఆడబిడ్డ అంటే మనం గుండెలో పెట్టుకుంటాం, అమ్మవారు అంటాం, అమ్మవారికి ఆదిశక్తి అంటాం. అలాంటిది కానీ వాస్తవానికి మన జీవితంలోకి వచ్చేటప్పటికి ఆడబిడ్డ పుట్టగానే చాలా తక్కువ మంది ఆనందపడతారు తండ్రులు, ఇంట్లో వాళ్ళు కానీ, అరే అబ్బాయి పుట్టలేదని. అందుకని నా దృష్టికి చాలాసార్లు ఆడబిడ్డ పుట్టిందనగానే భారం అనిపిస్తారు, చదివించకపోయినా పెళ్లి అనేస్తారు. అందుకని ఆడపిల్లలు చదువుకునేలాగా వారికి పెళ్లి అనేది ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేలాగా ప్రతి ఆడబిడ్డ 10వ తరగతి చదివిన ప్రతి ఆడబిడ్డకి 10వ తరగతి చదివిన ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల నుండి ప్రతి ఆడబిడ్డకి జనసేన ప్రభుత్వం తరఫున 1,00,000 రూపాయలు వారికి పెళ్లి కోసం ఇస్తాం. అలాగే ఆడబిడ్డలు ఉంటే పంపించాం కదా, అత్తింటికి ఉంటే పంపించాం కదా. ఒక అన్నగా నా బాధ్యత ఏముంటుంది? ఏదో చిన్న చీర సారా పెడతాం, అత్తింటి వారు ఏమనుకోకుండా. తల్లిదండ్రులు పెడతారు లేదో, ప్రభుత్వం మనం చేస్తాం మన ఆడబిడ్డకి చీరా సారే పథకం కింద 10,116 మన ఆడబిడ్డలకి సంతోషంగా ఇమ్మని. ఎందుకు కోరుకుంటున్నామంటే ఓట్లు పడతాయి ఇవని కాదు, మా ఆడబిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటామా. స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి ఆడపడుచులు గుండెలో పెట్టుకొని చూసుకోండి చెప్పడానికి, అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి మేము తీసుకున్న నిర్ణయం ఇది. మా ఇంటి మహాలక్ష్మి పథకం. అలాగే గ్యాస్ సిలిండర్స్ పోరాట యాత్రకు వెళ్తున్నప్పుడు గ్యాస్ సిలిండర్ ఇబ్బంది అవుతుందంటే నేను ఒకటే చెప్పాను, ప్రతి సంపాదనకి సంబంధం లేకుండా, మీ డబ్బున్న వాళ్ళ లేదంటే పింక్ కార్డ్ వైట్ కార్డ్ సంబంధం లేకుండా ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్ ఉచితంగా మనం ఇచ్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. సంపాదన నిమిత్తం లేదు. వీళ్ళందరూ అడుగుతున్నారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. అలాగే 2,000 దాని సమాధానం చెప్తాను. 2,500 రూపాయల నుంచి కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి 3,500 రూపాయల వరకు
డైరెక్ట్గా ఆడపడుచుల అకౌంట్లోకి వేస్తాం రేషన్ బదులు. ఇది చాలా మంది అడుగుతున్నారు ఎలా చేయగలవని. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి కాదు కదా, అతను సమూహం, అతను ఒక వ్యవస్థ. అతను సొంత తెలివితేటలు వాడడం, చాలా మందితో మాట్లాడతాడు, మేధావులతో మాట్లాడతాడు. తమిళనాడులో మన చీఫ్ సెక్రటరీగా పనిచేసిన పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి అన్ని స్థాయిల వ్యక్తులతో మాట్లాడి అవగాహన చేసుకొని చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన నాగబాబు గారు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మన తాడేపల్లి కూడా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. ఆయన నాకు పబ్లిక్ పాలసీ గురించి అసలు ఎలా ఉండాలి అనేది ఒక వ్యక్తి పరిచయం చేశాడు. ఆయన పేరు నాని పాల్కీవాలా. ఆ పాల్కీవాలాని పరిచయం చేసిన వ్యక్తి నాకు స్టూడెంట్ పాలిటిక్స్ లో పాల్గొన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి పబ్లిక్ పాలసీ చిన్న వయసు నుంచి చదువుతా ఉన్నాను, కొత్త కాదు నాకు. మేబీ నేను 10వ తరగతితో ఆపేసానేమో చదువు, ఇంటర్ ఫెయిల్ అయ్యానేమో, కానీ నేను చదవటం ఆపలేదు. పబ్లిక్ పాలసీ గురించి చదవటం ఆపలేదు, బాగా చదువుతాను. సరదాగా చెప్తాను, అందరిలాగా చదువుకోలేదని చెప్తాను, కానీ చదవటం ఆపానని ఎప్పుడు చెప్పను, చదువుతానే ఉంటాను. పబ్లిక్ పాలసీ గురించి చాలా చదివేవాడిని. ఒకవైపు సినిమా షూటింగ్ చేసి పక్క రూమ్లోకి వచ్చి పుస్తకాలు తీసుకుని చదువుతూ ఉండేవాడిని. ఎందుకంటే ఒకరోజు నేను రాజకీయాలకు వస్తానని తెలుసు, నాకు అవగాహన కావాలని తెలుసు. అందుకనే అవగాహన చేసుకొని రాజకీయాలకు వచ్చాను, కానీ అవగాహన లేమితో రాజకీయాలకు రాలేదు నేను. ఉదాహరణకి ఇక్కడ పెద్దలు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ఈయన తమిళనాడు ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. వారు జయలలిత, దివంగత నేత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన కొనసాగంలో చాలా బలంగా నడిచింది ప్రభుత్వం. ఆయన సలహాలు సంప్రదింపులు తీసుకొని 2005లో 3500 ఎలా ఇవ్వగలమంటే, ఉదాహరణకు 2000 కోట్లు అవుద్దనుకున్నాం రేషన్ పథకానికి. ఆ రేషన్ పథకం ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళకి చేరేది 300 రూపాయల సరికి. అసలు మధ్యలో ప్రతి ఒక్కడు తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళ జన్మభూమి గుండా కమిటీలు కొంత తీసుకోవటం, అలా అందరూ తీసుకొని 2500 అనుకుందాం, మొత్తం తీసుకొచ్చేటప్పటికి 300 రూపాయలకు వస్తుంది. ఇవన్నీ తీసేసి ఈ గూండా కమిటీల దోపిడీకి అడ్డగోలి రాజీ మధ్యలో దళారీ వ్యవస్థ పోవాలని కోరుకుంటూ డైరెక్ట్గా మనం అనుకుంటే ప్రభుత్వం వెంటనే డైరెక్ట్ లబ్ధిదారులకు చేరేలాగా వారి ఆడపడుచుల అకౌంట్లోకి వేయడానికి ఇవన్నీ చేస్తే అసలు ఖర్చు కంటే కూడా చాలా తక్కువ అవుతుంది. అలాగే రేషన్ గ్యాస్ సిలిండర్ ఎలా ఇవ్వగలవు? ముఖ్యమంత్రి గారు పుష్కరాలకు అని చెప్పి 2000 కోట్లు తగలేశారు. ఆయన అలాంటి పుష్కరాలు నేను చేయను, దాని బదులు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అలాగే దాని బదులు ఇప్పుడు 2000 కోట్లు పుష్కరాలు తగలేసే బదులు మన తాడేపడుగులో ఒక డిగ్రీ కాలేజీ పెట్టిస్తాం. ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ పెట్టిస్తాం. ప్రతి మండలానికి అవసరమైతే 2-3 పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తం నియోజకవర్గానికి సంబంధించి విద్యా వ్యవస్థ మీద ఎక్కువ పెడతాం పెట్టుబడి. ఎవరికో కూర్చోబెట్టడానికి వైజాగ్ షోలు అని చెప్పి, మెట్రో షోస్ అని చెప్పి వాటికి డబ్బులు తగిలేసే బదులు మనం ఇవ్వాల్సింది ఆడబిడ్డలకి, ముఖ్యంగా యువతకి వారికి అండగా ఉండడానికి విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాం. ఎన్ని విద్యాలయాలు కావాలంటే అంత. మీరు తిండి తినాలంటే ఫ్రీ క్యాంటీన్స్, మీరు వెళ్ళి కూర్చోబెట్టి ఇంట్లో నుంచి క్యారీలు తెచ్చుకొని ఇబ్బంది పడి తిండి లేక కాదు, మీరు వెళ్ళి క్యాంటీన్లో కూర్చుంటే అన్నా క్యాంటీన్ కాదు, చంద్రబాబు గారి క్యాంటీన్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారి క్యాంటీన్ కాదు, డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లో పెడదాం. డొక్కా సీతమ్మ పెట్టారంట తల్లి సర్ ఆర్థర్ కాటన్ గారికి, అమ్మ నాకు ఆకలేస్తాను అన్నబెట్టి మహాతల్లి. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కోరికంట 30 సంవత్సరాలంటే ఆయన ఫోటోలు పెట్టుకోవాలంట మన ఇళ్లలో. దేనికి పెట్టుకోవాలి ఫోటోలు? మీరన్నా అంబేద్కర్ గారు, మీరన్నా మహాత్మా గాంధీ, మీరన్నా నేతాజీ. 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళిన వ్యక్తి ఫోటో ఎలా పెట్టుకుంటాము? ఓకే, మీకు ఇష్టం ఉంటే చేసుకుని, అంతేగాని అది జనం కోరుకోవాలి. ఇళ్లలో ఫోటోలు పెట్టుకుని మీరు కోరుకుంటే తప్పదు. అంబేద్కర్ గారు కోరికలు నా ఫోటో పెట్టమన్నా ఇప్పుడు అన్నా. ఈ షార్ట్ సైటెడ్ పొలిటికల్ లీడర్షిప్ అంతా ఏంటంటే చదువుకోకుండా జైల్లో ఉండొస్తే ఇదే సమస్యలకి నా ఫోటోలు పెట్టేసుకోవచ్చు, నాయకులు అయిపోతాను.
అలాగే జనసేన ప్రభుత్వం రాగానే జనసేన అంటే 2 రకాలుగా ముడిపడింది. మీరందరికీ చాలా కోపాలు, ఉద్యోగాలు లేవని. నాకు మొన్న ఇక్కడికి శ్రీకాకుళం పలాసకి వెళ్తే అక్కడ కుర్రాడు, అన్న మాకు 25 కేజీలు బియ్యం కాదన్నా, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి, మాకు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. గవర్నమెంట్ చేయగలిగేది ఏంటి? 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేయాల్సినవి. నిరుద్యోగమే మళ్ళీ తపన బాధపడతా ఉంటే నిరుద్యోగుల దగ్గర ఫీజు రుసుమని చెప్పి, ఎంట్రన్స్ ఫీజు అని చెప్పి, ప్రవేశ పరీక్షలు డబ్బులు వచ్చేసి మళ్ళీ వాటినే నిరుద్యోగ భృతిని ఇస్తా ఉన్నారు. అవన్నీ తీసేసి ఒకేసారి సంవత్సరానికి నిరుద్యోగులందరూ ఒకే అన్ని పరీక్షలు కలిపి ఒకటే ఫీజు కట్టండి, ఒకటే ఫీజు. అలాగే 6 నెలలు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అలాగే SEZల పేరు మీద ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అని చెప్పి మన కాకినాడలో కొన్ని వేల ఎకరాలు, ఇంకో కృష్ణపట్నం చూస్తే ఇంకొన్ని వేల ఎకరాలు, అడ్డగోలకు పరిశ్రమలు రావు. 1500 ఎకరాల్లో 80 షిప్పులు లాగే ఇది సింగపూర్ చేయగలిగితే 33,000 ఎకరాలు తీసుకొని 3 షిప్పులు. అది మనకి వాళ్ళకి అంటే భూమిని ఏం చేస్తున్నారు? కొద్దిమంది పారిశ్రామికవేత్తల దగ్గర తాకట్టు పెట్టేస్తారు. మనది కష్టపడే భూములు లాక్కొని వాళ్ళకి తాకట్టు పెడితే వాళ్ళు వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఆ వేల కోట్లు మళ్ళీ రాజకీయ వ్యవస్థలోకి వచ్చి మళ్ళీ మనం ఎంతసేపు బానిసలుగా బతికి చచ్చిపోతా ఉన్నాం. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి దీనికి ఏం చేయాలి? 1,00,000 ఎకరాల భూమిని సేకరిస్తాం. 1,00,000 ఎకరాల భూమిని సేకరించి 1,00,000 మంది యువ రైతులను తయారు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే ఇప్పుడు ఇంతమంది యువత ఉన్నారు, వాళ్ళందరూ అంటే ఏం చేస్తామని. యువతకి శక్తిలే. ఒకటి, యువతని దేశ నిర్మాణం కోసం తిప్పుతాం. యువతని దేశ నిర్మాణం కోసం దేశభక్తి ప్రాంగణాలలో వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ 25,000 మంది స్పెషల్ పోలీస్ కమాండో పోస్టుల్ని యువత కోసం మనము రిక్రూట్ చేస్తాం. దానికి మన చంద్రబాబు గారు ఆయన ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, అలా చేయక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాగా అది మరి డిగ్రీ చేశారని చెప్తాను, నాకు తెలియదు, కానీ అది కూడా చేశారంటే అలా చేయక్కర్లేదు. పవన్ కళ్యాణ్ 10వ తరగతి చదివితే చాలు, కష్టపడే తత్వం ఉంటే చాలు, మమ్మల్ని స్పెషల్ పోలీస్ కమాండోస్ అది పెడతా ఉంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. ఇందాక ఆచండ్ ఎక్కడికి వెళ్తే తెలుగుదేశం ఎమ్మెల్యే సీఐని ఎస్ఐనో చొక్కా పట్టుకుంటాడు. నెల్లూరులో సీఐ మీద వైసీపీ నాయకులు దాడి చేస్తారు. లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటే తప్ప చట్టం బలంగా ఉంటుంది. చట్టాన్ని బలోపేతం చేయాలి, నిర్వీర్యం చేస్తున్నారు. అందుకని వీళ్ళని తట్టుకొని నిలబడాలంటే కొత్త యువత, బలమైన యువత స్పెషల్ పోలీస్ కమాండోస్గా ఉండాలి. చొక్కా పట్టుకొని ఎవడంటే తోలు తీసేసేంత బలమైన వ్యవస్థ ఉండాలి. అలాగే మన మధ్యన అడ్వర్టైజ్మెంట్ చూస్తా ఉన్నాను, డబ్బులు ఊరికినే రావు, డబ్బులు చెట్లు కాయవు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు వినిపిస్తూ ఉంటాయి. మనం ఏం చేద్దాం? అన్ని ప్రభుత్వాలు కొన్ని ఏం చేయాలి? ఒకసారి నగ తాకట్టు పెట్టి మా అమ్మ చిన్న చిన్న పనులు చేయ మాకు ఫీజులు కట్టేది. ఒకసారి మా నాగబాబు గారు లా ఫీజుకి డబ్బులు లేకపోతే మా అమ్మ చేతి గాజులు కుదువ పెట్టి ఈయనకి ఫీజులు కట్టింది మా అమ్మ. ఒకసారి అవసరానికి బంగారం మనకు అవసరానికి వస్తాయి, మరి అలాంటిది ఎక్కువ వడ్డీ పెట్టుకొని మనకి ఒకసారి తెచ్చుకోలేని పరిస్థితులు ఉంటాయి. అందుకని బంగారు నగల కోసం ప్రభుత్వ బ్యాంకుల్లో పావలా వడ్డీతోటి బంగారు నగలు కుదవబెట్టి మీరు రుణం తెచ్చుకొని మళ్ళీ పావలాకు మళ్ళీ తెచ్చేసుకోండి. లేకపోతే డబ్బులు ఎవరు ఊరికి రావు అని చెప్పి నగలు తీసేసుకొని పాపం ఏం చేస్తుంది, నమస్కారం పెడతాం, సారీ అమ్మా అని. అలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం బ్యాంకుల దగ్గర పెట్టి పావలా తక్కువ వడ్డీతోటి మీరు రుణం తీసుకుని తిరిగిచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మేము మా బంధువుల్లో చాలా మంది ఫుట్పాత్ వ్యాపారం, నెల్లూరులో మా అమ్మగారి బంధువులందరూ చిన్నపాటి సోడా బండ్లు పెట్టుకునేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు. ఈ రోజుకి మా అక్క, మా పెద్దనాన్న, సొంత పెద్దనాన్న కూతురు మనకి ఎక్కడ మన పశ్చిమ గోదావరి, మన తూర్పు గోదావరి అమలాపురం దగ్గర ఎక్కడో ఆవిడ చిన్నపాటి కొబ్బరి బొండాల షాప్ ఉండదు, చిన్నపాటి కూరగాయల షాప్ ఉండదు, చిన్న వ్యాపారం. వాళ్ళకి ఏం కావాలో 10,000 రూపాయలు కోరుకుంటారు. నేను ఇవన్నీ చూసి నాకు అనిపించింది, చిన్నప్పుడు నేను చూశాను
పేరుకే కులం పెద్దది కానీ ఒకసారి ఉండవు, పేదరికం ఉంటుంది. అలాంటి చిన్న ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్న వ్యాపారులకి ఏ మాత్రం పూచీకత్తు లేకుండా 10,000 రూపాయలు రుణం, రికరింగ్ రుణం, మీరు ఎప్పుడు కావాలంటే డబ్బులు పే చేసి రికరింగ్ రుణం అత్యంత తక్కువ వడ్డీతోటి, పావుల వడ్డీతోటి మీరు తీసుకోగలిగే రుణాన్ని మీకు ప్రతి ఫుట్పాత్ వ్యాపారులకి, చిన్న వ్యాపారులకి రికరింగ్ 10,000 రుణం ఇచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే 10th పూర్తయి 10వ తరగతి పూర్తయి ఇంటర్కి వచ్చిన ప్రతి విద్యార్థికి అవసరమైంది ఒక ల్యాప్టాప్ కావాలి. ఆ ల్యాప్టాప్ ఉచితంగా ఇంటర్కి వచ్చిన ప్రతి విద్యార్థులకి ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. కాకపోతే నాకేంటంటే దాన్ని యూట్యూబ్కి మటుకు చూడకుండా చూడండి, చదువుతాం. దాంట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు అసలు చూడొద్దా, స్పీచ్లు కూడా చదువుకోవాలి. అలాగే తాడేపల్లిగూడెం, నాకు తాడేపల్లిగూడెం ఎలా ఉందంటే ఒక అద్భుతమైన సిటీగా చూడాలి, స్మార్ట్ సిటీగా చూడాలి. ఎలా ఉండాలి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి. ఇలా వైర్లు కనిపించకుండా, మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు మాత్రం వైర్లు కనిపించకూడదు, అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉండాలి. బీజేపీ నాయకులు చాలా గొప్ప ఉన్నారు. నన్ను అడిగారు, భారతీయ జనతా పార్టీ నాయకులు స్వచ్ఛ భారత్కి నన్ను క్యాంపెయినింగ్ అడిగారు. అంటే ఏం చేయాలి సార్ అన్నారు. ఏం లేదు, మీరు వెళ్ళి స్వచ్ఛ భారత్ అని చెప్పి చీపురు తీసుకుని ఇలా అంటుంటే ఫోటోలు తీసుకుని మేము వేయించుకున్నాం. నేను అనుకున్నా, స్వచ్ఛ భారత్ ఇప్పుడు వ్యవస్థను బలోపేతం చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూర్చొని ఇలా అంటే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, తర్వాత మీరు డబ్బులు ఇవ్వండి. పారిశ్రామిక మనకి శుద్ధి చేసే కార్మికులు డబ్బులు ఎక్కువ ఇవ్వండి, ఇల్లు కల్పించండి, వాళ్ళు బాగా పనిచేస్తారు, వాళ్ళ ఆరోగ్యాలను బాగా చూసుకోండి, అవి చేస్తారు. నేను ఇలాంటి హిపోక్రసీ పనులు చేయను. నన్ను అడిగారు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు వచ్చి స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా కావాలంటే ఇలాంటి డ్రామాలు నేను చేయనని చెప్పాను. నేను డ్రామాలు చేసే వ్యక్తిని చేస్తే నిజంగా ఊడుస్తాం, అంతేగాని కెమెరాలో ఉండగానే ఫోటోలు తీయించుకుంటే ఇలాగా నవ్వుతా ఈ పిచ్చి పనులు నేను మళ్ళీ ఎలాగైనా డెట్టాలతో చేతులు కడుక్కొని నిజంగా క్లీన్ చేయను. నన్ను అడిగారు చాలా మంది, కులం గురించి మాట్లాడితే నాకు ఎప్పుడు కులం తెలియదు. నాకు తెలిసిందల్లా మానవతను ఒక కులం తప్ప నాకు వేరే కులం లేదు. కానీ సామాజిక పరంగా కాకినాడలో మాట్లాడుతూ నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పాను. ఎందుకు రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానని చెప్పానంటే దళితుల్లోనే అత్యంత వెనకబడిన దళితులు. మేము చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు మాకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు అశుద్ధాన్ని తట్టలో పెట్టుకుని తీసుకెళ్ళేవాడు. అది గుర్తుంది నాకు. ఇంకా అంటే ఒకటి అశుద్ధాన్ని చట్టం భుజం మీద తీసుకెళ్ళగలిగే సమాజం మంది. అలాంటి వారి క్షమాపణ చెప్పడానికి చెప్తాను నేను. అసెంబ్లీలో రెల్లి కార్మికులకి ఒకప్పుడు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పే తీర్మానం జనసేన ప్రవేశపెడుతుంది. అలాగే రెల్లి కార్మికులు ఏం చేస్తారు, మనందరం చెత్త పడేస్తే చెత్త ఊడుస్తారు. నేను రెల్లి కులం ఎందుకన్నానంటే రాజకీయాల్లో చెత్తను ఊడ్చడానికి వచ్చాను. రాజకీయాల్లో చెత్తను ఊడ్చే రెల్లి కులస్తుడుగా నాకు నిజంగా గర్వకారణం రెల్లి కులాన్ని తీసుకోవడం. మనం టికెట్లు ఎవరికి ఇస్తున్నాం? ఇద్దరికి ఇచ్చాం. ఒకరు మనం చాలా చిన్న మనుషులు, మనం లోకేష్ గారి లాగా మనం దొడ్డిదారిని రాలేదు రాజకీయాల్లోకి. అలాగే తండ్రి బతికున్నారా లేదా అనే పరిస్థితుల్లో నేను ముఖ్యమంత్రి కావాలనే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం పదవులు ఆశించట్లేదు. అంటే 11 రోజులు సంతాప దినాలు ప్రకటించడానికి కూడా లేదు బాధ. పదవి ముఖ్యం వాళ్ళకి. తండ్రి చావుని కూడా లోపల తీసుకునే వ్యక్తి ప్రజలకి ఏం చేయగలడు? మనసు మమకారం ఎలా ఉంటుంది? ఈ రోజున మనం తీసుకుంది
మన తాడేపల్లిగూడెం చైర్మన్గా బోలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక సామాన్య ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఆయన. ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు కింద స్థాయి నుంచి ఎదిగి కింద పడి అండగా ఉండి ఆయన ఎందుకు నచ్చారు అంటే జన సైనికులకి సమస్య వస్తే అండగా నిలబడ్డ వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఈలి నాన్నగారు వచ్చారు. లాస్ట్ టైం వెళ్ళిపోయి దాచుకున్నాను ఆయన. అలాగే మాణిక్యాలరావు గారు నేనే గెలిపించాము తాడేపల్లిగూడెంలో. మీరు పార్టీకి ఉన్నంత ప్రేమ అరే మన సమాజం మీద లేదా, మన దేశం మీద లేదా, మీకు మన రాష్ట్రం మీద లేదా, పార్టీ మీద ఎక్కువ ప్రేమ. నాకు పార్టీల కంటే కూడా సమాజం మీద ఎక్కువ ప్రేమ నాకు. ఇప్పుడు ఈలి గారి లాగా మాణిక్యాలరావు గారు కాకుండా బోలిశెట్టి శ్రీనివాస్ గారు స్థానికంగా ఇక్కడ నిలబడే వ్యక్తి, సమస్యలకు అండగా ఉండే వ్యక్తి. ఆయన ఇబ్బందులు పెట్టినా ప్రభుత్వం దాటి దమ్ము ధైర్యంతో బయటకు వచ్చి నేను మీకు అండగా ఉంటానని చెప్పి వచ్చిన వ్యక్తి బోలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే హాస్పిటల్ సమస్యలు కానీ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి 5,000 కోట్ల రూపాయలతోటి గ్లోబల్ మార్కెటింగ్ వ్యవస్థని శీతలగిడ్డంగిలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్ని మనం ఆక్వా పరిశ్రమ కానీ అగ్రికల్చర్ కానీ అన్నింటినీ గ్లోబల్ మార్కెట్ గా చేసే విధానంలో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే దాదాపు మనకి దాంట్లో నుంచే ఒక 10,000 ఉద్యోగాలు సృష్టించగలిగే అవకాశం ఉంది. దాన్ని మనం మేనిఫెస్టోలో పెట్టాం. అలాగే నాగబాబు గారు నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా మనం జనసేన తరఫున నిలబెట్టుకున్నాం. నాలాగా ఇప్పుడు నాలాగా 10వ తరగతి కాదని చదువుకుంది, మంచి లా చదివాడు, మెడ్రాస్ బార్లో రిజిస్టర్ అయిన వ్యక్తి, చట్టాలని బాగా సమగ్రంగా అర్థం చేసుకున్న వ్యక్తి. కాకపోతే అన్ని సర్వసంగ పరిత్యాగా వెళ్ళిపోయి లోపల కూర్చుంటే వచ్చి అట్లీస్ట్ ఏదైనా చేయమని తప్పనికి నేను ఒక దారి చూపిస్తే సంతోషంగా ఒప్పుకున్నందుకు నాగబాబు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే నేను ఎంతైనా పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి నేను ఫీల్డ్ మార్షల్ జనరల్ మానిక్ షా ఆయన కూతురు, అలాగే ఎక్స్ పంజాబ్ డీజీపీ రెబీరో గారు వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పోలీస్ రిఫార్మ్స్ క్రియేట్ చేశారు. అంటే నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని కాబట్టి పోలీసులు ఎంత ఇబ్బందులు ఉంటారో తెలుసు. సెలవులు ఉండవు. ఒకసారి ఎన్నికల డ్యూటీలో పోలీసులు నలిగిపోతుంటే నిజంగా బాగా ఉంటుంది నాకు. నేను కోరుకుంటుంది ప్రతి పోలీస్ కానిస్టేబుల్కి నిర్ణీత పని సమయం ఉండాలి, వారానికి ఒక సెలవు దినం ఉండాలి, అదనంగా మీకు డబ్బులు ఏర్పాటు చేయాలి. అలాగే ఇంత శ్రమ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా వేల కోట్లు ఉన్నాయి. ఇంత సేవ చేసే పోలీసులకు ఇల్లు లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని పనిచేసే ప్రతి పోలీస్ కానిస్టేబుల్ అధికారి వరకు సొంత ఇల్లు మీరు సొంతం చేసుకునేలాంటి బలమైన ప్రణాళిక నేను జనసేన పార్టీ ప్రభుత్వం ద్వారా ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఈ ఎన్నికలు మీరు ఒకటే ఆలోచించండి. నేను మార్పు కోసం వచ్చినవాడు. సరదాగా మాట్లాడుతాను, అన్నీ చేస్తాను, కానీ నా సర్వస్వం చేస్తాను. నిర్ణయానికి సమయం తీసుకుంటాను. ఒకసారి ఎంత ఇచ్చేస్తానంటే మొత్తం కుటుంబం అన్ని వదులుకొని వచ్చేసాను కూడా. అలాగే ఈ రోజున చెప్తున్నాను, చాలా మందికి ఇంతమంది యువత ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు మీరందరూ. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు అందరూ. నేను చచ్చిపోతానేమో కానీ మీ నమ్మకాన్ని అయితే ఓమించాను నేను. అలాగే ఇందాక నిడదవల్లో మాట్లాడుతూ నేను ఎప్పటిదాకా అంటే ముగింపు అని చెప్తున్నాను, మీలో నలుగురు శవాన్ని మోసే వరకు నేను జనసేన పార్టీని మోస్తాను, ప్రజా సమస్యల్ని మోస్తాను. అలాగే నా కోరిక, నేను చనిపోతే నా శవం మీద భారతీయ జెండాని కప్పండి, అదే నా కోరిక. నాకు నా సమాజం మీద, నా జెండా మీద అంత ఇష్టం. ఎందుకంటే భారతదేశం గొప్పతనం ఏంటంటే
భారతదేశం గొప్పతనాన్ని శేషేంద్ర గారు ఎలా చెప్తారంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తమడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. నేనింత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గళమెత్తితే, గొంతెత్తితే, కలమెత్తితే మన దేశపు జెండా కొనంత పొగరుందనేది గుంటూరు శేషేంద్ర గారు శర్మ గారు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ, ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లికి, మనకి అండగా ఉన్న భారత మాతకి జయలు పలుకుతూ సెలవు తీసుకున్న సభను ముగిద్దాం. అలాగే సిపిఐ నాయకులకి, సిపిఎం నాయకులకి, బిఎస్పీ నాయకులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ మద్దతుకి నేను కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఒక్కసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతాకి జై హింద్. ఒకడొచ్చాడు వచ్చాడు జాతిని జాగృతి గొలుప, వచ్చాడు వచ్చాడు కులము మతముల దంప. ఒకడొచ్చాడు వచ్చాడు నీతి నియమము నింప, వచ్చాడు వచ్చాడు మనలను ముందుకు నడుప. వచ్చెర ఒకడు వచ్చెర ఒకడు, అతడొక గంగా నది, అతడొక బుద్ధగయ, అతడొక హిమశిఖరం, అతడే కేశవుడు, అతడే నా ప్రభు, అతడే గురువు, అతడొక అగ్ని పర్వతం. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జగతిని ఉదయించాడు. జనగణ మనమాతడు జనసేనై కదిలాడు, జనహృది రణఘోషయై జగతిని ఉదయించాడు. పర్వతాన మెరిసే భిక్షుడతడు, రాతి సింహాసనంపై రాజతడు, బడుగుల పాదాల పట్టు బానిస అతడు, చేతికి ఎముకలేని నిర్మలదాతరతడు, మమకారములో మాతృమూర్తి అతడు.